నమస్కారం. న్యూస్ 9 టీవీకి స్వాగతం. దొరికితే దొంగలు, లేకుంటే దొరలు. కానీ ఈ రోజు ముసుగు వేసుకున్న ఇద్దరు బడా అవినీతి తిమింగలాలు ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఒకరు మన హైదరాబాద్ మాదాపూర్ లో అయితే ఇంకొకరు ఏపీలోని కాకినాడలో. వీళ్ళ ఆస్తుల చిట్టా చూస్తే ఏందిరాబాయ్, పబ్లిక్ పైసల్ని ఇట్లా దోచుకున్నారు అని మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. అసలు ముచ్చటేందో చూద్దాం. ముందుగా మన హైదరాబాద్ లోని మాదాపూర్ ముచ్చట చూస్తే ఆర్ఎన్బి డిఎన్సి మోహన్ నాయక్ మీద పొద్దుగాల నుండి ఏసీబీ అధికారులు దాడులు చేసిండ్రు. ఈయన మామూలుడు కాదు. ఏకంగా కోట్లలో ఆస్తులు కూడబెట్టినట్టు పక్క ఇన్ఫర్మేషన్ తోనే ఏసీబీ రంగంలోకి దిగింది. సోదాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. అవినీతి బాగోతం వెనుక ఇంకెంత పెద్ద తలకాయలున్నాయో, ఇదెంత దూరం పోతుందో చూడాలి. ఇక అసలు సినిమా ఇప్పుడు చూద్దాం. పనిచేసేది సీనియర్ అసిస్టెంట్, కానీ బతుకు మాత్రం వందల కోట్లకు పడగలెత్తిన అవినీతి మహారాజు లెక్క. ఏపీ కాకినాడ కలెక్టరేట్ లో పనిచేస్తున్న చోడవరపు శివరాం కుమార్, ఈయన గారి ఆస్తుల చిట్టా చూసి ఏసీబీ అధికారులకే ఫ్యూజులు ఎగిరినాయి. ఒకేసారి 4 చోట్ల దాడులు చేస్తే సుమారు 20 కోట్లకు పైగా ఆస్తులు బయటపడ్డాయి. జర ఆగుండ్రి, ఇవి కేవలం డాక్యుమెంట్ల ప్రకారం మాత్రమే. మార్కెట్ రేటు చూస్తే ఆ లెక్క ఎక్కడికో పోతది. కాకినాడలో 1,24,00,000 ఫ్లాట్, రామారావుపేటలో 1,20,00,000 ఖాళీ స్థలం, ఇక పెల్లాం పేరు మీద కాకినాడలో మరో 1,77,00,000 ఫ్లాట్, కోటపాడులో వ్యవసాయ భూములు. ఇదంతా ఒక్కెత్తైతే మన హైదరాబాద్ కొండాపూర్లో ఏకంగా 3,04,00,000 విలువైన లగ్జరీ ఫ్లాట్ కూడా కొనే పడేసిండ్రు. వాహనాలు చూస్తే మస్తు షాక్ అవుతారు. ఇంటి ముందు టయోటా ఫార్చునర్, మహీంద్రా BE6 ఎలక్ట్రిక్, మహీంద్రా థార్-రాక్స్, ఇవి మాత్రమే ₹1,00,00,000 పైగా ఉంటాయి. ఇవి కాకుండా ఇంట్లో 700 గ్రాముల బంగారం, 27 లక్షల విలువైన గృహోపకరణాలు, ఖరీదైన ల్యాప్టాప్లు, మొబైల్స్. రాజమహేంద్రవరం ఏసీబీ రేంజ్ అధికారులు ఏకకాలంలో చేసిన ఈ దాడుల్లో ఇంకెన్ని కోట్ల ఆస్తులు బయటపడతాయో అని జనాలు నోరెళ్లబెట్టిండ్రు. ప్రజలకి సేవ చేయాల్సిన నోళ్లు ఇలా పబ్లిక్ సొమ్మిని అప్పనంగా మింగేసే జల్సాలు చేస్తుండ్రు. ప్రభుత్వ ఆఫీసులకు పోవాలంటేనే జనం భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. దొరికినోళ్లకు ఇద్దరైతే దొరకని దొంగలు ఇంకెంతమంది ఉన్నారు? ఈ బడాబాబుల అవినీతి మీద, ఏసీబీ దాడుల మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మరిన్ని సంచలన వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ. నమస్కారం.